వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మా పిల్లలైతే పిల్లలు కాదండి బాబు, పిడుగులు వీళ్ళు. చెప్తారు కదా చూసి రమ్మంటే కాల్చి వచ్చారని. నేనేదో ఆడపిల్లలు కదా స్టిచ్చింగ్ నేర్పిస్తే మంచిది, ఎప్పుడోకప్పుడు ఉపయోగపడుతుంది అనుకున్నాను. కానీ నేర్చుకున్న దానికి క్రియేటివిటీ జోడించి ఇంత వండర్ఫుల్గా బ్యూటిఫుల్గా తయారు చేస్తారు అనుకోలేదండి. సాగిపోయిన పక్కన పడేసిన రబ్బర్ బ్యాండ్స్తో నేను స్టిచ్చింగ్లో వదిలేసిన చిన్న చిన్న క్లాత్స్ అన్నీ కూడా వేస్ట్ మెటీరియల్తో బ్యూటిఫుల్ హెయిర్ బ్యాండ్స్ అనేవి తయారు చేశారండి. సూపర్ అంటే సూపర్, రియల్లీ అనమాట. నాకు కొన్ని తయారు చేసి చూపించారు, నేనైతే నమ్మలేదు యాక్చువల్గా. సరే అయితే వీడియో తీద్దాం, మళ్ళీ ఎలా చేస్తారో చేయండి అని చెప్పాను. చూడండి మీరు, నేను చెప్పడం కాదు, సూపర్ అంటే సూపర్ అంటారు మీరు కూడా. పనికి రాదు, యూజ్ లేదు అని పక్కన పడేసిన మెటీరియల్తో కూడా ఇంత బ్యూటిఫుల్ థింగ్స్ని తయారు చేయొచ్చా అనిపిస్తుంది కదా మీకు కూడా. నాకు కూడా నిజంగా అలాగే అనిపించిందండి. నేను నమ్మలేకపోయాను, అందుకే మీకు వీడియో తీసి పెడుతున్నాను. సో నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారో. నేను స్టిచ్చింగ్ చేయగా మిగిలిపోయిన క్లాతులు కొన్ని తెచ్చారండి. తెచ్చి ఇలా ఒక స్ట్రైట్ పీస్ అయితే కట్ చేసుకున్నారు. ఈ స్ట్రైట్ పీస్ని ఈక్వల్గా ఫోల్డ్ చేసి రెండు ఎడ్జెస్ కూడా నీట్గా స్టిచ్ చేసేస్తున్నారు. డే 11లో కుట్లు అల్లికలు అంటూ పోస్టింగ్ పెట్టాను కదండి, దాని ఫైనల్ అవుట్పుట్టే ఇదనమాట. ఆ రోజు నేను చెప్పాను ఒక్క రోజులో ఏది నేర్చుకోలేరు, మెల్లగా ట్రై చేస్తారని. కానీ ఇంత క్విక్గా, ఇంత క్రియేటివిటీగా, బ్యూటిఫుల్గా ప్రిపేర్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. జనరల్గా మా పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారండి. నేను యూజ్ చేసిన కుందన్స్తోనూ అవి ఇవి తెచ్చి నేనే వాళ్ళని కోప్పడుతూ ఉంటాను, ఇల్లంతా చెత్త చేసేస్తున్నారు, ఎందుకు ఆ వేస్ట్ థింగ్స్ ప్రిపేర్ చేస్తున్నారు అని. కానీ ఈరోజు నా ఒపీనియన్ తప్పనిపిస్తుందండి. సో ఇలా ఎండ్ వరకు కూడా స్టిచ్ చేసేసి నీడిల్ అనేది తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టిచ్ అనేది ఇన్విజిబుల్ చేయాలి. బయటికి స్టిచ్ కనిపిస్తుంది కదండి, ఆ స్టిచ్ కూడా కనిపించకుండా లోపల వైపుకి టర్న్ చేసేసారండి క్లాత్ని. ఆ టర్న్ చేయడం కూడా ఎలా చేశారు అంటే, ఒక సేఫ్టీ పిన్ అనేది తీసుకున్నారు. సేఫ్టీ పిన్ తీసుకుని వన్ సైడ్ నుంచి ఆ సేఫ్టీ పిన్ అనేది అటాచ్ చేసి, చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా సేఫ్టీ పిన్ తీసుకుని వన్ సైడ్ అనేది సేఫ్టీ పిన్ అటాచ్ చేస్తుంది. ఈ అటాచ్ చేసిన తర్వాత ఆ సేఫ్టీ పిన్ను లోపలికి టర్న్ చేసి క్లాత్ లోపల నుంచి రెండో ఎడ్జ్ ఉంది కదండి, రెండో ఎడ్జ్లో నుంచి బయటకు అనేది తీసుకొచ్చేస్తుంది. సేఫ్టీ పిన్ని బయటకు తీసుకొని వచ్చిన తర్వాత ఈ క్లాత్ అనేది రివర్స్లో ఫోల్డ్ చేసేసి, జనరల్గా టైలరింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, మనం థ్రెడ్స్ కుడతాం కదండి హ్యాంగింగ్స్ వేసుకోవడానికి, ఆ థ్రెడ్స్ కూడా ఇలాగే మనం టర్న్ చేసి కుడతామన్నమాట. జనరల్గా నాకైతే అనిపించింది, నేను చేస్తూ ఉంటాను కదా ఇంట్లో, అబ్జర్వ్ చేస్తారో ఏమో అని. ఇప్పుడు అది నిజమే అనిపిస్తోంది. చూడండి చాలా సింపుల్గా ఆ పిన్ అనేది బయటికి తీసేస్తుంది. పిన్ బయటికి తీయడంతో పాటు ఈ క్లాత్ అనేది రివర్స్ అయిపోతుంది అనమాట. ఈ స్టిచ్ మొత్తం కూడా ఇన్విజిబుల్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా క్లాత్ అనేది రెండో వైపు నుంచి బయటకు అనేది తీసేస్తుంది. ఇప్పుడు ఆ స్టిచ్ మొత్తం ఇన్విజిబుల్ అయిపోయి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, మనం పనికిరావని పక్కన పడేస్తాము. ఆ రబ్బర్ బ్యాండ్ని కట్ చేసి దీనికి కూడా వన్ సైడ్ పిన్ అటాచ్ చేసి, ఇప్పుడు ఈ క్లాత్లో నుంచి రబ్బర్ బ్యాండ్ అనేది ఇంకొక వైపుకి బయటకు అనేది తీసుకొని వస్తుంది. చూస్తున్నారు కదా, రబ్బర్ బ్యాండ్ అనేది రెండో వైపు నుంచి బయటకు వచ్చేస్తుంది చూడండి. సో ఇలా క్లాత్ని వెనక్కి లాగుతూ అడ్జస్ట్ చేసుకుంటూ రెండో వైపు రబ్బర్ బ్యాండ్ హోల్డ్ చేసి పట్టుకుంది లెఫ్ట్ హ్యాండ్తో. ఇప్పుడు ఆ రెండు ఎడ్జెస్ని కూడా కలిపేసి జారిపోకుండా ఈ పిన్ పెట్టేస్తుంది. పిన్ పెట్టేసి అది పర్మనెంట్గా అటాచ్ చేయడానికి నీడిల్తో స్టిచ్ అనేది వేసేస్తుంది. చూస్తున్నారు కదా ఎలా స్టిచ్ చేస్తుందో. వావ్, గ్రేట్ ఐడియా అండి. ఇక్కడితో రబ్బర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా కూడా పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ ఆ ఎడ్జెస్ రెండు, క్లాత్ ఎడ్జెస్ రెండు కూడా డివైడ్ అయిపోకుండా ఆ ఎడ్జెస్ అనేవి లోపలికి ఫోల్డ్ చేసి నీట్గా రెండింటిని కూడా అటాచ్ చేసేస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, అంతే
బ్యూటిఫుల్ హెయిర్ బ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి. సో ఇలా ఒక 5-6 ప్రిపేర్ చేస్తారు. మీరే చూస్తున్నారు కదా, మీరే చెప్తారు వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు అని చెప్పేసి. ఎలా ఉందండి, చాలా బాగా చేస్తారు కదా. సో జస్ట్ మనం నేర్పించాలే కానీ వాళ్ళు ఆ చిన్న ఆధారంతో ఎంత బ్యూటిఫుల్ థింగ్స్ తయారు చేస్తారు అనడానికి ఇదే నిదర్శనం అండి. నచ్చిందా అండి వీడియో? మీ పిల్లలకు కూడా మరి ఏదైనా నేర్పించండి, వాళ్ళు కూడా ఇలాగే వండర్స్ చేస్తారు. ఆ వండర్స్ అనేది చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. సో నాకైతే నిజంగా వండర్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వాళ్ళు పెట్టుకున్నారు కూడాను, స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేసేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసేయండి.